నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలు దేవునిలో నిలిచి ఉంటే వారు బహుగా ఫలిస్తారు. రాత్రి కాలమందు మనం ధ్యానం చేసాం. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. రైట్. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. బిడ్డలారా, ఈనాటికి మనలను మనము చెప్పలేం చేయాలంట? పరిశుద్ధపరచుకో. ఎందుకు మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే, దేవాతి దేవుడు ఓ దివ్యమైన మాట మనతో మాట్లాడుతున్న దినం ఇది. ఎందుకు లెగాలి? ఎవరంటున్నాడు దేవుడి మాట? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎవరు? ఏం చేయమన్నాడు? నువ్వు లేచి నాయకుడు లేదా కాపరి ముందు లెగాలి. లెగిసి తన యొక్క బిడ్డలను సిద్ధపరచాలి. దేవుని స్తోత్రం. నువ్వు లెగాలి. నువ్వు ఉన్న స్థలమును నువ్వు లేస్తే, నువ్వున్న స్థలములో నువ్వు లేచి ప్రజలను పరిశుద్ధపరచుకోవడానికి, ప్రజలు సిద్ధపడటానికి, ప్రజలు రెడీ అవ్వటానికి ఎవరు బోరోదోలి? యుద్ధానికి ప్రజలు వెళ్ళాలి అంటే బోరుది ఎవరు? చెప్పండి, ఎవరండి? యాజకుడు. బోరవోదాలి. నాయకుడు బోరవోదాలి. బోర ఊదినప్పుడే సైన్యము రెడీ అవుతుంది యుద్ధానికి. అరుణోదయమున లేచి సేవకుడు ఇక్కడ బోర ఊదితే, మందిరములో నుంచి బోర ఊదితే, ఉదయకాలం మందు లేచి పడక దిగి మోకరించిన బిడ్డలు ఎంతమంది ఉన్నారు? అరుణోదయమున ఈ మైక్ శబ్దం వెనక ముందు లేచే బిడ్డలు కూడా ఉన్నారు, నాకు తెలుసు. మరి 4 గంటలకైతే బాగోదయ్య అంటే 4:30కి మొదలు పెడుతున్నా, ఒకసారి 4:15కి మొదలు పెడుతున్నాం. మరి 4 గంటలకైతే ఇబ్బంది అవుద్దయ్యా, చాలామంది ఈ దొడ్డువి కానీ కొంచెం సనుక్కుంటున్నాయి అని నాకు ఒక ఆయన సలహా ఇచ్చారు. అందుకే కొంచెం టైం తగ్గించుకుని 4 గంటలన్నరకో లేకపోతే 4:15కో స్టార్ట్ చేస్తున్నాం. ఒక అరగంట అటు ఇటుగా. ఎందుకు? సేవకుడు ఉదయాన్నే లేచి ఏం చేయాలి? యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు, యెహెజ్కేలు నువ్వు లేచి ఏం చేయాలి? బోర ఊదాలి. ముందు సేవకుడు లెగాలి. సేవకుడు లేచి ప్రార్థన ప్రారంభించాలి. 5:00కో 5:30కో వాళ్ళు ఉండాల్సిన ఇష్టాన్ని బట్టి మన సహోదరులు 5 గంటలకి, కొంతమంది మసీదులో ఉదయకాలం 5 గంటలకి అల్లాని పిలుస్తారు, కొంతమంది 5:30కు పిలుస్తారు. మన సహోదరులు ఉన్నారే, వాళ్ళు మనకంటే కొంచెం లేటుగా, కానీ దేవుడు మనకిచ్చినది అరుణోదయం. పెందల కడ ఉదయాన్నే వేకువనే. పిల్లరా, దావీదు అంటాడు, నేను మధ్యరాత్రి వేళ మేల్కొందును. దేవుని స్తోత్రం. ఎందుకు? నువ్వు ఎప్పుడు
నా యొద్దకు వస్తావోనని దేవా నేను మధ్యరాత్రే వేల్కొని ఉంటున్నాను. ఒక రాజండి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు, తనకు ముందు పరిపాలించిన రాజు లెగలేదు, బూర వదలేదు, జనులను సిద్ధపరచలేదు. కానీ దావీదు అంటాడు, నేను మధ్యరాత్రి వేళ లేచి నేను ఎదుర్కొంటాను. మోషే తరువాత నాయకత్వానికి వచ్చిన యెహోషువతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు లేచి జనులను సిద్ధపరచు. నువ్వు లే, ఓ తల్లిగా ఓ తండ్రిగా కుటుంబములో మొట్టమొదట నువ్వు లెగాలి. ఉదయాన్నే నువ్వు లేచి ఏం చేయాలి? ఏం చేయాలి? యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే ఏం చేయాలో వాక్యం మనతో మాట్లాడుతుంది. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఎవరితను? ఈ ప్రవక్త ఉదయాన్నే లేచి మొరపెట్టవలసిన ప్రవక్త గాఢ నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోతున్నాడు. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. నిద్రపోయేవాడు సప్పుడైతే లెగుస్తారు, కానీ గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు లెగరు. అప్పుడు వచ్చారు వీళ్ళు బిడ్డలారా. అప్పటి వరకు వాళ్ళు పైన చేయవలసిన పని అంతా చేసేసారు. మొక్కవలసిన వాటికి మొక్కారు, చేయవలసిన పనులన్నీ చేశారు. ఇక గుండెలు చేత పట్టుకుని ఇక మరణానికి సమీపంగా ఉన్న మనము వాడ కూడా మునిగిపోద్దని అప్పుడు వాళ్ళ మనసులకు ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మనతో పాటు ఒక వ్యక్తి వాడలో టికెట్ తీసుకుని ఎక్కాడే, ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? ఎవరతను అని వీళ్ళు వెతుకుతూ 5వ ఫ్లోర్, 2వ ఫ్లోర్, 3వ ఫ్లోర్ ఎత్తుక్కుంటూ వస్తే వాడ అడుగు భాగమున గ్రౌండ్ ఫ్లోర్ లో గాఢ నిద్రపోతున్నాడు అయ్యగారు గాఢ నిద్రపోతే వాడ ఓకే ఏం చేస్తుంది? కుటుంబంలో తండ్రి నిద్రపోతే అయితే కుటుంబం అనే వాడ ఓకే ఏం చేస్తుంది? కుటుంబంలో తల్లి నిద్రపోతాయి 6 గంటల దాకా లెగకుండా ఉండే సోమరితనం కలిగిన తల్లి అయితే ఆ కుటుంబం అనే వాడ ఊగుద్ది. తండ్రి అయినా తల్లి అయినా బిడ్డలారా ఉదయాన్నే లెగాలి. విలాప వాక్యాలు 2:19 ఏం చెప్తున్నారు? విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనములో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. ఎందుకు? నీ పసిపిల్లల ప్రాణం కొరకు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఉదయాన్నే లేగాలి తల్లి, తండ్రి ఉదయాన్నే లేగాలి, తల్లి ఉదయాన్నే లేగాలి. లేకపోతే యోనా గాఢ నిద్రపోయినట్టు నువ్వు నిద్రపోతే నీ కుటుంబం అనే వాడ మీద దాడి చేస్తాడు. ఎవడాడు? సాతాను. తండ్రి నిద్రపోతైనా తల్లి నిద్రపోతైనా ఇద్దరిలో ఎవరు కుటుంబంలో ఎవరు సోమరులై నిద్రపోతులై పడుకుంటే నీ ఇంటి మీద ఆడు అటాక్ చేస్తాడు, అల్లల్లాడిస్తాడు, నీ కుటుంబాన్ని అల్లల్లాడిస్తాడు. నీ కుటుంబం అనే వాడను గడగడ వణికిస్తాడు. తుఫానుల్లో అలలు కొట్టినట్లు నీ కుటుంబం మీద వాడు శ్రమలు కొడతాడు. బిడ్డ శ్రమలతో కొడతాడు. అందుకే తండ్రి నిద్రపోతైనా తల్లి సోమరపోతు కాకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఒకవేళ తాగుబోతాయి నిద్రపోయినా తల్లి నిద్రపోతుగా సోమరపోతుగా ఉండకూడదు. దేవుని బిడ్డ, తల్లి కుటుంబ భారాన్ని మోయగలిగింది తల్లి.
తండ్రి మొయ్యడని నేను చెప్పను. చాలా చాలా కుటుంబాల్లో జరిగేది అది. తల్లి భారం కలిగి ఉదయాన్నే లేచి కుటుంబం కొరకు చేతులు ఎత్తి ఏడ్చి ప్రార్థన చేసి, ఎందుకో చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో ఎక్కువ సమయం మొరపెట్టి ఏడ్చి కుటుంబాల కొరకు తల్లులు చాలా మంది ఉన్నారు. అందుకే దినం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వాడలల చేత కొట్టబడి మునగటానికి రెడీగా ఉంది. అప్పటికే వాళ్ళు చేయవలసిన పని అంతా చేశారు. బిడ్లారా, వాడలో ఉన్న చరుకంతా కూడా చూడండి. వాడ వెళ్ళవలసిన రేవుకు క్షేమంగా వెళితే, ఆ సరుకంతా వెళితే ఆ వ్యాపారస్తులు లాభంతో ఉంటారు. నువ్వు నిద్రపోయినందుకు, నీ నీ అలసట వలన, నీ సోమరపోతనం వలన, నీ నిద్రపోతు వలన వాడలో సరుకంతా నీళ్ల పాలైపోయింది. ఒకటి. రెండవది చెప్పమంటారా? వాళ్ళు చేయవలసిన పని అంతా చేశారు. వాళ్ళ దేవుళ్ళను, దేవతలను వాళ్ళు ఆరాధించారు, కానీ ఉపయోగము లేదు. రెండవది, సముద్రంలో ఈ సరుకంతా పడేశారు. అయినా వాడ తిన్నగా వెళ్తలే. ఎవరిని బట్టి ఆధారం మీకే దొరుకుద్ది అక్కడ బైబిల్ చదువుతూ ఉంటే. బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు అడుగు బాగాన పడుకొని గాఢ నిద్రపోతున్నా ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఎవరండి? ఎవరు? యోనా ప్రవక్త అండి. యోనా ప్రార్థించే ప్రవక్త, దేవుని మాట ప్రకారం వెళ్ళవలసిన ప్రవక్త. వాడు అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతా ఉంటే యోనాను బట్టి దేవుడు వాడను తల్లకిందులు చేస్తానికి రెడీ అయిపోయాడు. మనము దేవుని పిల్లలం, కుటుంబంలో దేవుని బిడ్డలు. మనం ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీకు బాధ్యత లేకపోతే నీ కుటుంబంలో సమాధానం ఎక్కడుంటుంది? నీ ఇంట్లో నెమ్మది ఎక్కడుంటుంది? బిడ్డలారా, ఉదయాన్నే లేచి తల్లి అయినా తండ్రి అయినా దేవుని పాదాల మీద పడి ఉదయకాలమందు మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బట్టి నీ ఇంటి మీదకి వచ్చి ఉగ్రత దేవుడు తప్పిస్తాడు. ఒక తల్లిగా నువ్వు చేయగలిగిన ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వలన దేవుడు నీ బిడ్డల మీదకి వస్తున్న ఉగ్రతను తప్పిస్తాడు. నీ పంట మీదకి వచ్చే ఉగ్రత, నీ పశువుల మీదకి వచ్చే ఉగ్రత, నీ వాహనాల మీదకి వచ్చే ఉగ్రత దేవుడు తప్పిస్తూ ఉంటాడు. బిడ్డలారా, ఇప్పుడు వాడ క్షేమంగా వెళ్ళట్లేదండి. వాడ అల్లల్లాడిపోతుంది, గడగడలాడిపోతున్నారు. వాడలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, 272 మంది, 6 మంది. ఆ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? తీయాల అపోస్తలుల కార్యాలు చదవాలి. అక్కడ వెంటనే వీళ్ళందరూ కలవరపడుతున్నారు. 276 మంది. వీళ్ళు గడగడలాడిపోతున్నారు. బిడ్డలారా, అయితే వాడ నాయకుడు అడుగు భాగానికి వెళ్ళి చూస్తే ఎవరు పడుకుని ఉన్నారు? అయ్యగారు నిద్రపోతున్నారు. వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు, దైవజనుడా, అయ్యగారు అన్నాడా? ఏమ్మా, నువ్వు పాస్టర్ గారువో, దైవజనుడువో, అయ్యగారువో, బిషపో, రెవరెండవో, నువ్వు వేరేండవో మాకు అనవసరం. కానీ నీకు పెట్టిన పేరేంటో తెలుసా? ఏం పేరు పెట్టాడు? ఓయి నిద్రపోతా. అమ్మా, ఇప్పుడు మీరు నన్ను అన్నట్టుంది. ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నీవు లేచి నీ దేవుని ప్రార్థించు. మనము చావకుండా ఉంటాం. చెప్పలు కూడా ప్రభుని మహిమపరచండి. మనము చావకుండా ఉండాలంటే, మనం బ్రతకాలంటే, సజీవులుగా ఉండాలంటే, వాడతో పాటు మునిగి చావకుండా ఉండాలంటే నువ్వు లేచి ప్రార్థన. 276 మందికి ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో? అయ్యగారు లేచి అంటారు, నేను ఎవరు అనుకున్నారు? ఇదిగో, ఏమన్నావయ్యా నువ్వు నన్ను ఏమని లేపావు? నన్ను? ఓయి
నిద్రపోతుంటావా? నేనెవరు తెలుసా? భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవునికి సేవకుణ్ణి. దేవునికి స్తోత్రం. వాళ్ళు మరింతగా భయపడ్డారు. అయ్యగారు లేచి అంటున్నాడండి, ఏమనుకున్నావా? నా పేరు తెలపో తెలియపోవచ్చు, పాస్టర్ గారు అనొచ్చుగా. ఎందుకని? సంచి ఉంది, బైబిల్ ఉంది నాకు. నన్ను చూసి నువ్వు గుర్తుపట్టలేకపోయావా? నిద్రపోతుంటావా? నన్ను నిద్రపోతుంటావా? ఈ నిద్రపోతు లెగిసి ప్రార్థించకపోతే నువ్వు నీ వాడ కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది. దేవుని స్తోత్రం. ఓ తల్లిగా నువ్వు నిద్రపోతువైతే నీ కుటుంబం మునుగుద్ది, జాగ్రత్త. తండ్రిగా నువ్వు నిద్రపోతువైతే నీ వాడ మునుగుద్ది, జాగ్రత్త. ఆస్తి ఉండొచ్చు నీకు, ఐశ్వర్యం ఉండొచ్చు నీకు, ధనం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు. నీకు ఏది ఉన్నా ప్రార్థన లేకపోతే నీ ఇంటి మీద వాడు ఈజీగా ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. ఎందుకో తెలుసా? తల్లి ప్రార్థన చేయలేదు అనుకోండి, తండ్రి ద్వారా యుద్ధం మొదలవుద్ది, తల్లి ద్వారా యుద్ధం మొదలవుద్ది, తండ్రి ద్వారా యుద్ధం మొదలవుద్ది. ఇద్దరిలో ఎవరు ప్రార్థన మానేస్తే, ప్రార్థన చేయకపోతే వాళ్ళతోనే ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలిసి వీడు వాడుకుంటాడు. అపవాదికి ఆయుధం. తల్లి ప్రార్థన చేస్తే తండ్రిని అపవాది వాడుకుంటాడు. తండ్రి ప్రార్థన చేస్తే తల్లినే ఆయుధంగా వాడుకుంటాడు. వాడుకుంటాడా? వాడుకోడా? చెప్పండి. అపవాది వాడుకుంటాడా? వాడుకోడా? ఇదిగో ఇంకను నీవు యథార్థతను విడిచిపెట్టవా? ఎంత జరిగిందయ్యా? పంటంతా పోయిందా? పోయింది. పశువులన్నీ పోయినాయా? పోయినాయి. గుర్రాలు పోయినాయా? గాడిదలు పోయినాయా? గొర్రెల మేకలు పోయినాయా? ఆస్తి పోయిందా? 500 జత రెడ్లు పోయాయా? 10 మంది పిల్లలు పోయారా? ఇంకా ఏంటి నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? ఇంకెందుకయ్యా దేవుడు? ఇంకేం చేశాడు నీ దేవుడు నీకు? పంట పోతే మనలో పండుద్ది, పశువులు పోతే మనలో వస్తాయి, ఏది పోయినా వస్తాయి. పిల్లలు ఎలాగొస్తారు? 10 మంది పిల్లలు పోయితే అక్కడే కూర్చుని దేవా దేవంటావా? ఇదిగో ఏ విడిచిపెట్టమంది? చెప్పండి, ఏమంది? బిడ్డలారా, వాక్యాన్ని మనం చదివితే, ఇదిగో భూమి మీద నా సేవకుడున్నాడే. ఎవరు అనుకున్నావు? యోబు. అతడు యథార్థవంతుడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి బలము యోబు గారికి ఉన్నది ఏంటో తెలుసా? యథార్థత. రెండవది న్యాయవంతుడు. మూడవది దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. నాలుగవది చెడుతనమును విసర్జించిన వాడు. ఇతని వంటి వాడు భూమి మీద ఎవడో లేడు. అంత సాక్ష్యం కలిగిన భర్తని, అంత విశ్వాసం కలిగిన భర్తని, దేవునితో సహవాసం కలిగిన భర్తని, దేవుని మీద ఆనుకున్న భర్తని ఇప్పుడు ఆయుధంగా వాడుకున్నాడు దుష్టుడు. ఇప్పుడు దగ్గరకు వచ్చి అంటుంది, ఇదిగో యోబు, నువ్వు యథార్థతను విడిచిపెట్టవా? అంటే యథార్థతను విడిచిపెడితే ఆటోమేటిక్గా రెండో దాన్ని కూడా విడిచిపెడతాడు. రెండో దాన్ని విడిచిపెడితే మూడో దాన్ని కూడా విడిచిపెడతాడు. విట్లారా, మీరు చూడండి, ఒక ఆదివారం బంధువులు వచ్చారనుకోండి. ఆదివారం బంధువులు వస్తే ఆ రోజే చేపలు తీసుకొచ్చి, చికెన్ తీసుకొచ్చి భర్త గారు ఇంట్లో ఇచ్చాడు అనుకోండి. నువ్వు తోమి కడిగి చేసి మొత్తం మీద ఉండేసరికి ఇక్కడ పాటలు అయిపోయినాయి అనుకోండి. ఇంకా వెళ్దాంలే, ఎక్కడికి? పాటలు అయిపోయినాయి, వాక్యం మొదలైంది కదా, ఇప్పుడు వెళ్తే బాగోదులే. ఎవరంటారు తెలుసా? వచ్చిన చుట్టం. ఆ చుట్టం కూడా ప్రార్థనకి వెళ్ళేదే. కానీ నువ్వు చుట్టం చూపుకొచ్చావే, వాళ్ళు సహవాసంలో ఉన్నారు, మందిరానికి వెళ్తారు, ప్రార్థన కలిగిన బిడ్డలు, భక్తి కలిగిన బిడ్డలు, యథార్థత కలిగిన బిడ్డలు. ఇదిగో
నువ్వు వచ్చి వారి యథార్థతను పాడు చేశావు. అంటే ఆ చుట్టాన్ని ఆయుధంగా వాడుకొని నీ ఇంటికి వచ్చి నీ చేపల కూర నీ చికెన్ కూర వల్ల మందిరంలో ఉన్న యథార్థతను పోగొడతాడు. రెండో వారం లేదా మూడో వారం బంధువుల్లో ఫంక్షన్ ఉంటుంది. మీరు కానీ మా ఇంటికి రాకపోతే ఈసారి మేము మీ ఇంటికి రాము, మీరు రాకపోతే మేము రాము, మీరు రాకపోతే మేము రాము, మీరు రావాలి. కాదు మేము ఆదివారం ప్రార్థనకి వెళ్తాం, ప్రభు బల్ల ఉంటుంది మాకంటే, మాకు ఉంటుంది, మాకు ఉండదా ఏంటి? మీరేనా? ఎంత చక్కగా మాట్లాడుతాడు, ఈజీగా మాట్లాడి నిన్ను మందిరానికి దూరం చేస్తాడు. అప్పుడేమైపోద్ది నీ భక్తి, నీ విశ్వాసం ఏమైపోద్ది? బిడ్డలారా, మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన యథార్థతను వాడు చాలా ఈజీగా దొంగిలిస్తాడు. అందుకే దేవుని పిల్లలమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇప్పుడు అయ్యగారు అంటున్నారు, ఏయ్ ఆగండి ఆగండి, ఎంతైతే మాత్రం నన్ను ఏమని పిలిచారు మీరు? ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు? ఇప్పుడు ఎవళ్ళన్నా కొంచెం ఇట్టి అన్నారు అనుకోండి, నిద్రపోతా, ఏంటి నిద్రపోతాం అనుకో, పొరపాటు ఊరుకోదు. ఏంటి ఇంతమందిలో నన్ను ఏమన్నా, నువ్వు ఏమన్నావు? నిద్రపోతుంటావా? నేను నిద్రపోయినా ఏదో ఊరికి ఇట్టి అంటున్నాను, దేవుడు నిద్రపోతానాలా? బిడ్డారా, సోమరిపోతున్నా బాధ లేదు కానీ, తిండిపోతున్నా బాధ లేదు కానీ, తిట్టుపోతున్నా బాధ లేదు కానీ, ఏమనకూడదు? నిద్రపోతుంటావా? ఏమన్నా ప్రవక్త అండి, చెప్పండి, ఎవరైనా ప్రవక్త. ప్రవక్త అవసరము వాడవారికి ఎప్పుడైంది? ప్రవక్త అవసరము వాడవారికి ఎప్పుడొచ్చింది? వాడ మునిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు. బిడ్డలారా, మన కుటుంబ వాడలు కూడా అలాగే కొట్టమిట్టాడుతున్నప్పుడు అయ్యగారు ఎప్పుడు అవసరం అవుతారు? చెప్పండి, ఎప్పుడండి? అన్ని బాగున్నప్పుడు ఏ బాధ ఉండదు, కానీ ఎప్పుడు? ఒకసారి నన్ను బ్రదరు, అయ్యగారు ఒకసారి మీరు మా ఇంటికి రావాలండి అన్నాడు. మన సంఘంలో కాదులేండి, మొఖాలు వెలుగుతున్నాయి, ఇక్కడ కాదులే, వేరే చోట. అయ్యా ఒకసారి మీరు మా ఇంటికి రావాలంటేనే మామూలుగా ఏంటని పరిస్థితి చూస్తే పంచాయతీ, అది పంచాయతీ అండి. మారు మనసు పొంది బాప్తిస్మ పొంది ప్రభు కొరకు బ్రతుకుతున్న బిడ్డ ప్రార్థన మానేసిందంటే ఎవరు? భార్య. ప్రార్థన మానేయటానికి కారణం ఏంటి? ఎందుకు మానేశావు? భర్త ఒక మాట అన్నాడంట, నువ్వు ప్రార్థన చేస్తావు కానీ నువ్వు అబద్ధాలు మానలేదు అన్నాడంట. ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పండి? నువ్వు ప్రార్థన చేస్తావు కానీ ఏం మానలేదు? అబద్ధాలు మానలేదా? ఛీ, నీ ప్రార్థన ఏంటికి అన్నాడంట. ఇప్పుడు ఆమెకి ఎక్కడ లేని రోసం వచ్చిందంట, పుట్టింటి వాళ్ళది కూడా. మెట్టింటి వాళ్ళది ఏమది, పుట్టింటి వాళ్ళది, అత్తింటి వాళ్ళది ఏమది, మొత్తం 3 ఏకమైంది. ఏంటి అది? కోపం. నేను ప్రార్థన చేయను అందంట. ఎవరి కోసం? మీరు ప్రార్థన మానేశారు అనుకోండి, ఎవరి మీద అలిగి ప్రార్థన ఎవరికి చేయాలి? చెప్పండి, యేసుబాబు, ప్రార్థన ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. ఎందుకు చేయాలి? యేసుబాబు ఉన్నాడండి, ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలయ్యా అని పగలో రాత్రి అసలు మందిరంలో నిలువు మోకాళ్ళు వేసి కన్నీళ్లు గార్చి ఏడ్చి, మందిరంలో యవనస్తులు ఇద్దరు చూశాను నేను, బేతి నాగరాజుని ప్లస్ మీ పేరు మారిందనుకోండి, ఈ యేసుబాబు
వీళ్ళిద్దరు యవనస్తులు ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, మందిరానికి వచ్చి ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, కింద సరిసేవాళ్ళు. నేను కళ్ళారా చూసి దేవుడు ప్రార్థన చేయనిచ్చి ఉద్యోగం ఇచ్చి పరీక్ష పెట్టాడు. ఎంతవరకు చేస్తావో చూద్దామని. అడగండి ఇప్పుడు వాళ్ళని, అంత ప్రార్థన ఉందేమో. ఆ ప్రార్థన ఏమైపోయింది ఇప్పుడు? అమ్మ మానలేదు ఏమైంది? చల్లారింది. చెప్పండి, ఏమైంది? చల్లారింది. ప్రేమతో చెప్తున్నానండి, ఆత్మీయ బిడ్డ కనుక మీ సంగతి నాకెందుకు, మీరు చేస్తున్నారో చేయట్లేదో నాకు అనవసరం. ప్రేమతో చెప్తున్నానండి. అసలు ఎంత విశ్వాసం అండి. కుటుంబం అనే వాడనే ఒకప్పుడు లైన్లో పెట్టుకున్న బిడ్డ. ఆశ్చర్యం. ఇప్పటికీ ప్రార్థన ఉంది కానీ ఆ ప్రార్థనలో ఏమి లేదు. బిడ్డలారా, ప్రార్థన చేస్తాం మనం, బాగానే ఉంటుంది, కానీ ఫలాలు కావాలి. ఆత్మీయ ఫలాలు కావాలి. ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అండి. టైం, సమయానికి, ఏ సమయానికి ఏది చెయ్యాలి. మందిర సమయం మందిరంది, ఉద్యోగ సమయం 9 గంటలకు వెళ్ళి నొక్కకపోతే 9:30కి వెళ్తుంది అంటది. ఏమ్మా శర్మ, ఇలా పెడితే ఈ అనాల్సింది, 9 దాటితే ఈ అంటది. ఎందుకని? ఇప్పుడు కుదరదు, టైం ఈజ్ ఓవర్ అంటది. అది ఈ అంటది. దానికైతే మనం టయానికి వెళ్ళిపోతాం, కానీ మందిరానికి బిడ్డలారా, ఈ ప్రవక్త ప్రవచించగలిగిన ప్రవక్త, ప్రార్థించగలిగిన ప్రవక్త వెళ్ళి పడుకుంటే, ఓయే నిద్రపోతా, నీకేమొచ్చింది అన్నారని ప్రవక్తకు రోషం వచ్చింది. ఎందుకు రోషం వచ్చింది? నువ్వు నిద్రపోలేదా? నిద్రపోయి ఒప్పుకో. నువ్వు సావుకుడువైనా సావుకురాలైన మరి విశ్వాసురాలువైనా నువ్వు నిద్రపోయిన ఒప్పుకో. ఏమయ్యా, నేను పడుకున్నాను, అపాయి వచ్చిన సంగతి నాకు తెలియదు అనలేదు అయ్యగారు. లేచి వచ్చి అంటాడు, ఏంటి మీరు మాట్లాడింది? నేను ఎవరు అనుకున్నారు? ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన యెహోవాకు కుమారుడు. ఏమనుకున్నావు? ఇకప్పుడు వాళ్ళు దండాలు పెట్టడం. చెప్పండి, ఏం చేస్తారు వాళ్ళు? అయ్యా నీకు వందనాలు బాబు, వందనాలు, దండాలు పెట్టి ఇప్పుడు అంటున్నారు, ఇదిగో నాయన జరిగింది ఏదో జరిగిపోయింది, కానీ ఈ వాడ మనగకుండా నువ్వు చూడు. వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మనము చావకుండా ఉండాలంటే నువ్వు లేచి ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. నువ్వు లేచి ప్రార్థన చేయి. ఓ తల్లి, నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేయకపోతే అలల చేత కొట్టబడద్దు నీ నావ. ఓ తండ్రిగా నువ్వు లేచి ప్రార్థన చేయకపోతే అలల చేత కొట్టబడద్దు నీ కుటుంబం అని నావ. రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కొమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేసేదను. నేను కొమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కొమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో ఇడిపోగా ఆ జిగట మంటిని మరలా తీసుకుని కొమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేశాడు. చూడండి, మొదటి ముద్ద ఒక కుండ చేశాడు. బిడ్డలారా వినండి,
మొదటి దాన్ని ఒక కొండ చేశాడు. దాని రూపం వేరు. ఆ రూపములో ఉన్న కుండ కుమ్మరి చేతిలో ఏమైపోయిందంట? బిడ్డలారా, విడిపోయిందని దాన్ని విసిరివేయలేదు. విసిరివేశాడా? విసిరివేయలే. దాన్ని మరలా తీసుకుని మరలా కలిపి మరలా మెత్తగా చేసి ఇప్పుడు తనకు ఇష్టమైన పాత్ర చేశాడు. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. ఇప్పుడు తనకిష్టమైనదిగా. బిడ్డలారా, ఒకప్పుడు నువ్వు ఆయన చేతులు విడిపోయావు, నేను విడిపోయాను. విడిపోయామని మనల్ని ఆయన విసిరివేయలేదు. దాన్ని సరిచేసి క్రీస్తు శిలువ రక్తము చేత దాన్ని సరిచేసి దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దాన్ని మరల మెత్తగా చేసి ఇప్పుడు తనకిష్టమైన పాత్ర. ఇప్పుడు నీవు నేను ఎవరికి ఇష్టమో తెలుసా? చెప్పండి, ఎవరికి? దేవునికి ఇష్టమైన పాత్ర. యిర్మీయా, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు నా చేతిలో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నా చేతిలో ఉన్నారు. పాత్ర చేతిలో ఉందండి. పాత్ర చేతిలో ఉంది. మోషే చేతిలో ఉన్న పలకలో కోపం వస్తే ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? పగలగొట్టాడు. కానీ ఈ పరమ కుమ్మరి చేతిలో పాత్ర విడిపోయిన కానీ దాన్ని విసిరివేయలేదు. బిడ్డలారా, ఒకసారి మనసు పెట్టి ఆలోచించేయండి. నేను పలుసార్లు విడిపోయానే కొమ్మరి చేతులు విడిపోయిన మట్టి పాత్రను నేను నన్ను ఆయన విసిరివేయలేదే. ఈ మట్టి విలువ లేనిదని, పాత్ర విలువ లేనిదని, ఇది విడిపోయిన పాత్రని విసిరివేయలేదు బిడ్డ. దాన్ని తీసి మరలా కలిపి మరలా చెత్త చేసి ఇప్పుడు తనకిష్టమైన పాత్రగా చేసుకున్నాడు. అందుకంటున్నాడు, యిర్మీయా, ఇశ్రాయేలు ప్రజలు నా చేతిలో ఉందా వాక్యంలో? ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోసారి విడిపోయింది అనుకోండి, మూడోసారి విడిపోయింది అనుకోండి, కుమ్మరు అనుకుంటాడు ఇది పాళ తక్కువైంది, దీంట్లో పాళ తక్కువైంది, మొత్తం ఇది ఎన్నిసార్లు చేసినా విడిపోతుందని ఈ లోకములో ఉన్న కుమ్మరైతే ఆ మట్టిని పక్కన పడేస్తాడు. కానీ పరమ కుమ్మరి నువ్వు ఎన్నిసార్లు విడిపోయినా నిన్ను సరిచేస్తూనే ఉన్నాడు. సరిపెట్టుకుని తిరగొద్దు. నన్ను సరిచేస్తున్నాడు కదా ప్రేమతోని సరిపెట్టుకుని తిరగొద్దు బిడ్డ. విసిరివేసే పరిస్థితులు తెచ్చుకోవద్దు. ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన ఇష్టం అది. విసిరివేస్తే ఇంకేముంది? ఏమవుద్దండి? మట్టిలో కలిసిపోతుంది. విసిరివేయకుండా చూసుకో. నీకు కోపం వస్తే నువ్వు ఎన్నిసార్లు విసురుతావు? చేతిలో ఉన్నది ఎన్నిసార్లు విసురుతావు? కానీ ఆయనకు కోపం వస్తే విసరలేదు. దేవునికి స్తోత్రం. విసరలేదు బిడ్డ. ఈ పగటి వేళ పునరుద్ధాన దినమందు ఈ మూడో మాట మీకు చెప్తున్నాను. మొదటిది, యెహోషువ నువ్వు లేచి నీ ప్రజలను సిద్ధపరచు. రెండవది, యోనాతో చెప్తున్నాడు, నువ్వు లేచి ప్రార్థించి. ఒక అన్యజనులు ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రవక్త దగ్గర దండం పెట్టి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే మనము చావకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన, మనం సావకుండా బ్రతకాలంటే, వాడు క్షేమంగా రేవిచ్చారాలంటే నీ ప్రార్థన అవసరం. దేవుని స్తోత్రం. ఓ తల్లిగా నీ ప్రార్థన అవసరం. ఓ తండ్రిగా నీ ప్రార్థన అవసరం. ఓ సేవకుడుగా నా ప్రార్థన అవసరం.
అవసరం. ప్రార్థన మానొద్దు బిడ్డలారా, ప్రార్థన చేయండి. కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే, కుటుంబం పాత్ర వల్ల పగిలిపోకుండా ఉండాలంటే, తల్లిగా నువ్వు నడుము కట్టుకొని, తల్లిగా నువ్వు కోరికలు చంపుకొని, నీ ఆలోచనలు చంపుకొని, నీ ఆశలు చంపుకొని, నీ దురాశలు దురలవాట్లు చంపుకొని, క్రీస్తు యేసు రక్తములో కడగబడ్డాననే సంగతి ఎరిగి, అంతేకాదు మూడవది, నేను ఎవరి చేతులు ఉన్నాము? దేవుని చేతులు. దేవుని చేతులు. ఆయన విసిరివేస్తే దాన్ని మరలా తెచ్చి సెట్ చేయగలిగిన దమ్మున్నోడు ఈ భూమి మీద ఎవడు పుట్టలేదు, ఇక పుట్టడు. దేవుని స్తోత్రం. పుట్టడు. ఒక వ్యక్తిని తీసుకెళ్లి హాస్పిటల్లో బెడ్ ఎక్కిస్తే సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసిన వాడు బ్రతకడు. ఎందుకో తెలుసా? ఎవరెక్కించారు? దేవుడే. నీ స్థితిని నువ్వు మర్చిపోయి, నీ పాపముకు నువ్వు అలవాటు పడి నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆయన మాట్లాడతాడు. అంటాడు యెజబెల్ రాణిని కూర్చి, ఇదిగో యెజబెల్ రాణితో అంటాడు, ఇదిగో నేను నిన్ను మంచం పట్టిస్తా, జాగ్రత్త, మారు అన్నాడు. మారలేదు. నీ మనసు మార్చుకున్నాడు, మార్చుకోలేదు. ఇంకా రెచ్చిపోయింది. ప్రవక్తల ప్రాణాలే తీటి మొదలు పెట్టింది. దేవుడు ఊరుకున్నాడా? మిద్దె మీద కూర్చుని అవతారం తెలియకుండా మేకప్ వేసుకుంది. ఎవరు చెప్పండి? ఎవరండి? అండి. బ్యూటీ పార్లర్ ఇప్పుడుది కాదండి. చెప్పండి, ఎప్పుడుది? ఈ బ్యూటీ పార్లర్లు ఇప్పుడే కాదు, చూడరా, అప్పటి నుంచే ఉన్నాయి. బ్యూటీ పార్లర్ మొత్తం ఫేస్ రంగేసుకుని, తలకు రంగేసుకుని, మొత్తం మేకప్ వేసుకుని, ఎవరో తెలియకుండా, గుర్తు తెలియకుండా మేకప్ వేసుకుని మిద్దె మీద ఉండి కిటికీలో నుంచి, ఆల్రెడీ ఒకడు పక్కనే ఉన్న సంగతి దీనికి కింద ఉన్నాడు. ఎవరు అమ్మా? యోవాబు. యెహూ ఎవరక్కడన్నాడు? నేనేనన్నాడు. నువ్వు నా వాడివైతే దాన్ని ఎత్తి కింద పడే. వెంటనే దాన్ని కిటికీలోంచి ఎత్తి పడేస్తే మొక్క చెక్కలయ్యి రక్తం ఏర్లై చిందితే పరిగెత్తుకుని వచ్చి నాకుతున్నాయి. ఏంటి అయ్యి? ఎక్కడయ్యా కుక్కలు? నాబోతు రక్తాన్ని నాకిన కుక్కలు ఈ రక్తాన్ని నాకుతున్నాయి. బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదే. జాగ్రత్త. నువ్వు లోకంలో ఎవరితోనన్నా మాట్లాడు, దేనితోనన్నా మాట్లాడు, క్రీస్తు యేసన్ని బండతో నువ్వు ఆటలాడితే ఆ బండకు తగిలిన వాడు తునాతునకలైపోతాడు. ఆటలాడిందండి, క్రీస్తు యేసుతో ఆటలాడింది యెజబెలు రాణి. ఒక్క చెక్కలైపోయింది. బిడ్డలారా, వాక్యాన్ని చదువుతుంటే మనకు అర్థమవుతుంటుంది. 4వ మాట మీకు చెప్తాను. అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన అన్నియు నీకు చెప్పబడునని నాతో అనను. ఎవరి వ్యక్తి? ఒకప్పుడు అదే దమస్కుకి వెళ్ళేటప్పుడు దెబ్బతిన్నాడా? అప్పుడు ఆ దమస్కుకి ఏ రూపంలో వెళ్తున్నాడు? దేవుని పిల్లలను హింసించడానికి సౌలుగా వెళుతున్నాడు. సౌలు కాస్త విరవబడి పౌలుగా మార్చబడిన తర్వాత నా దేవుడు చెప్తున్నాడు, పౌలా లే, నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? వెళ్ళమల్లి అక్కడికి. ఏ ప్రజలనైతే హింసించాలనుకున్నావో ఆ ప్రజల మధ్యకి వెళ్ళు.
నువ్వు అక్కడ ఏం చెయ్యాలో నేను నీకదే చెప్తాను. అయ్యా, ఒకప్పుడు వాళ్ళు నా కోసం ప్రార్థన చేశారయ్యా, దమస్కులకు రాకూడదని నా కోసం ప్రార్థన చేశారయ్యా, వాళ్ళ ప్రార్థన నన్ను గుర్రం నుంచి పడగొట్టిందయ్యా, వాళ్ళ ప్రార్థన నన్ను దెబ్బ కొట్టిందయ్యా, వాళ్ళ ప్రార్థన నా కళ్ళు పోయినాయి అయ్యా, వాళ్ళ ప్రార్థనకి నేను ఏమీ చూడలేకపోయానయ్యా. ఇదిగో వాళ్ళు బలమైన ప్రార్థన కలిగిన బిడ్డలు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, పౌలా, ఇప్పుడు నిన్ను వాళ్ళ మధ్యకే పంపిస్తాను. బిడ్డలారా, నీ ప్రార్థన బలమైనదైతే, నీ ప్రార్థనలో శక్తి ఉంటే, నీ శత్రువు సహితము నీకు మిత్రులుగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు లెగిసి వెళ్ళా ముందు అక్కడికి. నేను వెళ్ళనంటాడే, కుదరదు, నువ్వు వెళ్ళాలి. అసలు ముందు లెగు, ఉన్న స్థానాన్ని విడిచిపెట్టు. నువ్వు ఉన్న స్థానాన్ని విడిచిపెడితే నిన్ను ఏం చేయాలో, నిన్ను ఎలా ఉంచాలో, నీ పరిస్థితి ఎలాగో మార్చాలో, నిన్ను ఏ ఉద్దేశంతో లెగమన్నానో నువ్వు లెగిస్తే నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేస్తా. లెగాలి. 5వ మాట చెప్తాను. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ఇప్పుడు అబ్రహాం గారు లేచాడా, అక్కడే కూర్చున్నాడా? చెప్పండి, ఏం చేశాడు? లేచాడు. అబ్రహాం గారు లేచి భార్యను లోతుని వెంట పెట్టుకుని తండ్రిని, ఊరిని, దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి, ఆధార్ కార్డులు పోయినాయి, రేషన్ కార్డులు పోయినాయి, పాన్ కార్డులు పోయినాయి, అన్నీ వదిలిపెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? అయ్యా, అక్కడ ఆధార్ కార్డు ఉంటుందా, పాన్ కార్డు ఉంటుందా, రేషన్ కార్డు ఉంటుందా అని అడగలేదు. అక్కడ వసతులు ఏమైనా ఉంటాయని అడగలేదు. బిడ్డలారా, దేవుని మాట ప్రకారం లేచి వెళ్ళాడు. దేవుని స్తోత్రం. నువ్వు లెగాలంతే, దేవుని మాట ప్రకారం లెగాలి. యోనా లేచి వాడపైకి వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నన్ను ఎత్తి ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడికి నేను కొడుకుని, పెద్ద కొడుకునో లేకపోతే రెండో కొడుకునో సేవకుండా అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నన్ను ఎత్తి. హిందూ ఆచార ప్రకారం నీళ్లు అలా లేస్తున్నప్పుడు ఏదో ఒక జీవిని అందులో వేస్తే అది ఆగుద్దని వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళు అంటున్నారయ్యా, ఈ నీతిమంతుణ్ణి, ఎవరిని? ఈ నీతిమంతుణ్ణి నీళ్లలో వేస్తున్నామనే శాపము, పాపము మా మీదకి, కుటుంబాల మీదకి రాకుండా చెయ్యని యోనా పట్ల వాళ్ళు దయ కలిగి భయపడి, దేవునికి భయపడి కళ్ళు మూసుకొని యోనాను ఎత్తి సముద్రంలో వేశారు. యోనా సముద్రములో పడగానే తిమింగలం వాడొచ్చింది. ఈ వాళ్ళలోంచి దూకగానే ఇంకొక వాడ. చెప్పండి, డీజిల్ ఖర్చు లేనిది, పెట్రోల్ ఖర్చు లేనిది, డ్రైవర్ ఖర్చు లేనిది, ఎవరితో సహాయం లేనిది, ఇప్పుడు వరకు డీజిల్ ఖర్చు మనుషులు డ్రైవర్తో వెళ్ళిన వాడ ఇప్పుడు యోనాను దూకి పడేస్తే ఈ ఖర్చు లేని వాడ ఒకటి యోనా కోసం రెడీ అయింది. ఏ వాడది? ఎస్, యోనాను తిమింగలము మింగి ఎన్ని దినాలు ప్రయాణం చేసింది? ప్రయాణం చేసి నినేవి పట్టణము రేవులో కక్కేసి, అయ్యగారు నా ఒడ్డు మీద కక్కి 3 రోజులు ఇది నీళ్లు తాగలేదు, ఉపవాసం ఉందండి. తిమింగలం ఎవరిని బట్టి? దేవునికి భయపడి యోనాను నీళ్లు తాగితే మునుగుతాడు. అయ్యగారు ఆహారం తింటే ఈయన కూడా చస్తాడు.
అది ఆహారం మాని నీళ్లు మాని తీసుకెళ్ళి అక్కడ నోరు మూసుకుని వెళ్ళి ఎక్కడ నోరు మూసుకున్నది అక్కడ నోరు తెరిచింది. స్తోత్రం చెప్పండి. శాప దేవుని మాట ఉంది, కాకులు దేవుని మాట విన్నాయి. కానీ నువ్వు వింటున్నావా? మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, నువ్వు మాట వింటున్నావా? నువ్వు మాట వింటే ఏ రోజు నువ్వు ఫలించేదానివి, ఫలించేవాడు. నువ్వు దేవుల్లో నిలబడితే అరే ఏ రోజు నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం అనేకులు చూసి ఈ బిడ్డ యవన కాలంలో రక్షణ పొందిందంట, బాప్తిసం పొందిందంట, విశ్వాసం కలిగి బ్రతుకుతుంది, ఈ బిడ్డ ప్రార్థన ద్వారా ఎన్నో మేళ్లు పొందుకుంది, కుటుంబం చూడు ఎంత ఆనందంగా ఉందో అని నిన్ను గురించి ఒక్కరైనా సాక్ష్యం, నిన్ను గూర్చి ఒక్కరు సాక్ష్యం ఇస్తే నా దేవుడు సంతోషిస్తాడు, సంతోషిస్తాడు. ఈ భూమి మీద మనము దేవునికి సాక్షులు, సాక్షులు. అలాంటి సాక్ష్య జీవితం కలిగి ఉండాలని మొదటిది యెహోషువ లేచి జనులను సిద్ధపరిచాడు. రెండవది యోనా లేచి ప్రార్థన చేశాడు, అన్యుల ప్రాణాన్ని రక్షించాడు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. యోనా ప్రార్థన చేస్తే అన్యులు బ్రతికారు, వాడక్షేమంగా వెళ్ళింది. దానియేలు ప్రార్థన చేస్తే ఆ దేశంలో ఉన్న మంత్రగాళ్ళందరూ బ్రతికారు. ఇవాళ భూమి మీద వాళ్ళు బ్రతుకున్నారంటే ఎవరిదయ్యా చెప్పండి? మన ప్రార్థన వల్ల వాళ్ళు బ్రతికేది. వాడు మంత్రగడవచ్చు, తంత్రగడవచ్చు, చేతవాడ చేయొచ్చు, సెల్లంగా చేయొచ్చు, సోది చెప్పొచ్చు అండి. వాళ్ళ భూమి మీద క్షేమంగా బ్రతికి ఉన్నారు అంటే దానికి ఎవరు కారణం? ప్రార్థన. ఆ రోజున దానియేలు ప్రార్థన చేసి వాళ్ళని బ్రతికించినందుకు ఇవాళ ప్రపంచ దేశాలన్నిట్లో కూడా వాళ్ళు ఉన్నారు సాక్షి. ఆ రోజు కానీ దానియేలు రాజు కలను చెప్పకపోతే వాళ్ళ శిరస్సులన్నీ తెగిపోయేది. ఇవాళ భూమి మీద ఒక్కడుండేవాడు కాదు, ఇవాళ ఒక్కడుండేవాడు కాదు భూమి మీద. చరిత్ర ఉందండి, చరిత్ర, ప్రార్థనకు చరిత్ర ఉంది. నీకే ఉంది బోడి చరిత్ర? నా దేవుడు మనకు చరిత్ర ఇచ్చాడు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ వాక్యం మన కొరకై